హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనము పనస గింజలతో కర్రీ అయితే చేసేసుకుందాము. ఈ గింజలలో అయితే రిచ్ ఫైబరు, ప్రోటీన్, బి కాంప్లెక్స్ వాటితో పాటుగా మంచి పోషకాలైతే ఉన్నాయి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గుండె జబ్బుల నుండి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉన్న పిండి పదార్థాలు షుగర్ లెవెల్స్ని అయితే కంట్రోల్‌లో ఉండేలాగా చేస్తాయన్నమాట. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ పనస గింజల కర్రీ కోసం అయితే నేను 200 గ్రాముల దాకా పనస గింజలను అయితే తీసుకున్న. వాటిని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న. తర్వాత వీటిని అయితే కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అవి ఉడకడానికి సరిపడా 2 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకున్నాను. దాంతో పాటుగా పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. అందులోకైతే మీడియం సైజు ఉల్లిపాయను అయితే ఒకటి కట్ చేసుకొని వేసుకుందాం. 2 మీడియం సైజు టొమాటోలను కూడా కట్ చేసుకొని ముక్కలు వేసుకుందాం. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ దాకా పల్లీలు, 5, 6 దాకా జీడిపప్పులు, 1 ఇంచు చెక్క, అలాగే 1 లేదా 2 లవంగాలు, 2 అయితే యాలకులు, 1 స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత 6, 7 దాకా వెల్లుల్లిపాయలు, 2 ఇంచుల దాకా అల్లం, అలాగే ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇవన్నీ వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం మసాలాను. తర్వాత ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పనస గింజలను అయితే తీసి వీటికైతే పైనున్న తొక్కనైతే తీసేసుకుందాము. మనం బాగా మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి తొక్క అనేది ఈజీగా వస్తుంది. కావాలనుకుంటే మీరు ఈ గింజలను ముక్కలుగా కూడా కట్ చేసుకొని అయితే కర్రీలో వేసుకోవచ్చు. నేనైతే మెత్తగానే ఉడికించుకున్నాను కాబట్టి ముక్కలుగా అయితే చేయట్లేదు, డైరెక్ట్గా ఇలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే డీప్ కడాయి పెట్టుకొని అందులోకి అయితే 2, 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి అయితే మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేపుకుందాం. దాంతోపాటుగా 2, 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలుగా వేసుకుంటే మనకు కారం ఎక్కువ అనేది అనిపించదనమాట. ఇవి బాగా కలుపుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత మనము కలుపుతూనే ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద. లేదంటే థిక్గా ఉంది కాబట్టి తొందరగా అడుగు అనేది బాగా పట్టేస్తుంది. అందుకోసమే కలుపుతూనే ఉండాలి. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీదనే మనం పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కాసేపటి తర్వాత మసాలా బాగా ఫ్రై అయిపోతుంది. దాంతోపాటు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. పైన ఆయిల్ అనేది మనకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనకు మసాలా బాగా ఉడికినట్టు అర్థం అనమాట. చూడండి ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం. పావు టీ స్పూన్ అంత పసుపు, 1, 1.5 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడరు, తర్వాత 1 స్పూన్ దాకా ధనియా పౌడరు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అడుగు ఎక్కడన్నా పట్టిందేమో చెక్ చేసుకుంటూ మనము కలిపేసుకోవాలంతా కూడా. చుట్టూ ఎడ్ చేసుకున్నది కూడా అంతా కూడా మధ్యలోకి తీసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. దీనివల్ల అడుగు అనేది పట్టదు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టేసుకున్న ఈ పనస గింజలను అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఇవి ఉడకబెట్టినవే కాబట్టి ఇవి ఉడికిపోవడానికి ఇంకా ఎక్కువ టైం అయితే మనకు తీసుకోదు. తర్వాత ఇప్పుడు మనము ఇందులోకైతే ఒక హాఫ్ గ్లాసు లేదంటే 1 గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకుందాం. అవి కూడా పనస గింజలు ఇంకొంచెం మెత్తగా అవ్వడానికి, లేదంటే మనకు గ్రేవీ కావాలి కదా చపాతీలోకైనా రైస్లోకైనా కూడా, అందుకోసం గ్రేవీ కోసం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకోవాలి. మీదకి కిందకి అంతా కూడా కలిపేసుకోవాలి. కాసేపు అలాగే ఉన్నట్లయితే ఆయిల్ అయితే పైకి అనేది వస్తుంది. ఇప్పుడు పచ్చి కరివేపాకును కాస్త క్రష్ చేసుకొని వేస్తాం. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా. కావాలనుకుంటే మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది బాగా పైకొచ్చేసింది కదా. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఎక్కడ కూడా అడుగు అనేది అంటలేదు మనకి. చక్కగా టెక్స్చర్ కూడా ఎంత బాగుంది చూడండి. గింజలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇంకేముంది చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవడము. చక్కగా వేడివేడిగా చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి, లేదంటే ఫ్రైడ్ రైస్లోకి లాగించడమే. చూసారు కదా ఎంత ఈజీగా తొందర చేసేసుకున్నాము. అండ్ పోషకాలు కూడా అంతే రిచ్గా ఉంటాయి. మీకు కూడా నచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో
మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.